మనం పీల్చే గాలి కూడా మనకి టాక్సిక్‌గా మారింది అని తెలుసా? ఢిల్లీలో రోజు రోజుకి పడిపోతున్న ఎయిర్ క్వాలిటీయే దానికి ఎగ్జాంపుల్. అందులో ఇంపార్టెంట్ పొల్యూటెంట్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. పార్టిక్యులేట్ మ్యాటర్ అదే కామన్‌గా మనం PM 2.5 అండ్ PM 10 అంటాం. వాటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? తెలిసిందల్లా కనిపించే డస్ట్ మన కళ్ళకి కనిపించే డస్ట్ PM 10. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అది 10 మైక్రోమీటర్ సైజ్‌లో ఉంటుంది. లైక్ కన్‌స్ట్రక్షన్ డస్ట్, రోడ్ డస్ట్, పాలెన్ లాంటివి. దే కాజ్ ఇరిటేషన్ ఇన్ ద నోస్ అండ్ థ్రోట్, కాఫింగ్, స్నీజింగ్, ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. కానీ PM 2.5 అసలు కనిపించదు. కానీ అదే మన హెల్త్‌ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ పార్టికల్స్ చాలా చిన్నవి, అంటే బిలో 2.5 మైక్రోమీటర్ సైజ్‌లో ఉంటాయి. మన లంగ్ ఫిల్టర్స్‌ని కూడా బైపాస్ చేసి డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి హార్ట్‌ని, బ్రెయిన్‌ని, లంగ్స్‌ని సైలెంట్‌గా డ్యామేజ్ చేస్తాయి. క్లియర్‌గా చెప్పాలంటే PM 10 మనల్ని అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ చేస్తాయి. కానీ PM 2.5 మన లైఫ్ స్పాన్‌నే తగ్గిస్తుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్స్, లంగ్ క్యాన్సర్, డయాబెటిస్, చిల్డ్రన్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇష్యూస్ ఇవన్నీ స్లోగా స్టార్ట్ అవుతాయి. PM 10 మోస్ట్‌లీ డస్ట్ నుండి వస్తే, PM 2.5 మన వెహికల్స్, కోల్ పవర్ ప్లాంట్స్, వేస్ట్ బర్నింగ్, డీజిల్ స్మోక్ నుండి వస్తుంది. అంటే మనం సెలబ్రేట్ చేసే డెవలప్‌మెంట్ నుండి వస్తుంది. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్ట్రిక్ట్ లిమిట్స్ పెట్టింది. అలానే యూపీఎస్సీ ఎయిర్ పొల్యూషన్‌ని జస్ట్ ఒక ఎన్వైర్న్మెంట్ టాపిక్‌గా మాత్రమే కాదు, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా చూస్తుంది. సో నెక్స్ట్ టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెడ్ అని చూసినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. పార్టికల్ ఎంత చిన్నదైతే డేంజర్ అంత పెద్దది అని. ఇలాంటి సింప్లిఫైడ్ కంటెంట్ కోసం ఫాలో అవర్ ఛానల్ ప్రేరణ ఐసీఎస్.